గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. డబ్బు ఏం చేస్తావంటే నన్ను జాగ్రత్తగా కాపాడు. నన్ను ఎంత జాగ్రత్తగా నువ్వు ఉంచుకుంటే ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టు. 100 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఒక 20 రూపాయలు దాచుకో. అలా 1000 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఒక 200 దాచుకో. అలాగా నీకు కష్టాలు వచ్చేటప్పుడు నేను మాత్రమే నిన్ను ఆదుకుంటా, రక్షిస్తా అని చెప్పి డబ్బు అంటుంది. డబ్బు ఏం చేస్తామంటే రూపాయి అన్నదమ్ములను చిచ్చుపెడతాను అని అనేవారు. కానీ నేనేం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, డబ్బుని మనం అంత జాగ్రత్తగా దాచుకుంటే ఆ డబ్బే మనల్ని ఆదుకుంటుంది. ఒక ఫ్రెండ్ కూడా మనల్ని డబ్బు ఇచ్చి ఆదుకుంటారు. ఎవరైనా మన చుట్టాలు, బంధువులు, ఎవరైనా తెలిసిన వాళ్ళకి మనం డబ్బులే అడిగేది. సో ఆ డబ్బుల వల్లే మనల్ని మనం రక్షించుకుంటాం. అందుకే డబ్బు ఏం చేస్తామంటే డబ్బుని మనం అంత జాగ్రత్తగా కాపాడుకుంటే అదే రూపాయి మనకి ఒకరోజు రక్షిస్తుంది, కాపాడుతుంది. సో రూపాయి విలువ ఒక నీటి చుక్క విలువ అంటారు. అందుకే నీరుని ఎంత జాగ్రత్తగా మనం వాడుకుంటే డబ్బును కూడా అంతే జాగ్రత్తగా వాడతాం. గుడ్ ఈవినింగ్.